వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. చేవేళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పెద్దేమూల్ గ్రామ యువత ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ దేవాలయం దగ్గర నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. అనంతరం యువకులు మాట్లాడుతూ పెద్దేమూల్ తాండూర్ రహదారి నిర్మాణం చేపట్టాలని నిరసన తెలిపారు. హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సు మన్నెగూడ చేవెళ్ళ మధ్యలో బిర్యాగూడ దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ను ఢీకొని అందులో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంకా కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరి తాండూరుకు చెందినటువంటి 13 మంది మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా వాళ్ళ ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి, జాబులు చేయడానికి, వాళ్ళు ఇంకొక అక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అనుకోకుండా మార్నింగ్ నుంచి బయలుదేరడం జరిగింది. అనుకోకుండా దురదృష్టవశాత్తు ప్రమాదం వాళ్ళని వెంబడించి వాళ్ళ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అక్క చెల్లెళ్ళు మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయం. మనం ఏం చేసినా వారు రుణం తీర్చుకోలేదు. అందుకే ఈరోజు వారికి సంఘీభావంగా మన పెద్దేమూల్ యువత అందరి ఆధ్వర్యంలో వారికి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీని శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీని చేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ తెలుగు తీసుకుంటున్నాను. ఏంటంటే ఈ మన తాండూరు సంగారెడ్డి ప్రధాన జాతీయ రహదారి ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ నేషనల్ హైవే మంజూరు కావడం జరిగింది. ఈ నేషనల్ హైవే పనులు ఎంత తొందరగా అయితే అంత తొందరగా పనులను ప్రారంభించినట్లయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాము. అలాగే తాండూరు నుంచి పెద్దేమూల్ వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది. ఎక్కడ చూస్తే అక్కడ గుంటలు, రోజు ఒక యాక్సిడెంట్, రోజు ఒకరు పేపర్లు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా అందరూ పట్టించుకొని మన ముఖ్యమంత్రి గారిది సొంత జిల్లా మన సొంత జిల్లానే కాబట్టి మన సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ లోకల్ లీడర్లు అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన యొక్క నియోజకవర్గానికి కావాల్సినటువంటి రోడ్ల గురించి, అభివృద్ధి గురించి కావాల్సిన నిధులు తీసుకొని వచ్చి అధిక మొత్తం నిధులు తీసుకొని వచ్చి రోడ్లను డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా మన తాండూరు పెద్దేమూల్ ఆధారపడినటువంటి ఏర్పడినటువంటి గుంతలను తాత్కాలిక ఉపశమనం కలిగించడానికైనా కొంచెం గుంతలలో మట్టిని వేసి పూడ్చించి త్వరలోనే వెంబడే రహదార నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పి వినవి